వెల్కమ్ టు నో యువర్ లీడర్. ఇవాల్టి మన గెస్ట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. హాయ్ సార్, హౌ యూ? ఫైన్ అమ్మ. ఎంత ఖర్చు అయింది పోయినసారి అసెంబ్లీ ఎన్నికలకి? ఇప్పుడు టీఆర్ఎస్ 60 కోట్లు పెట్టిర్రు ఆ, నా కాన్షియన్స్ లో. 60 కోట్లు. 60 కోట్లు పెట్టిర్రు. నెలంతా 30 కోట్లు పెట్టిర్రు. లాస్ట్ డే 29, 30 ఒక 25-30 కోట్లు పెట్టిర్రు వాళ్ళు జగ్గారెడ్డిని ఓడించడానికి. ఓడించడానికి. ఆ, కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. ఉమ్, నేనే తప్పని అంటలేను. డబ్బు ఉన్నది, పని బలం, అధికారం ఉంది. అధికారం ఉంది అని బలం. అతనేం తప్పంటలేను. ఉమ్, ఆ పోలీసు వాళ్ళు కూడా అతన్ని వాళ్ళు చెప్పింది విన్నారు. వాళ్ళు పాపం మజ్బూర్, వాళ్ళు కూడా ఏం చేస్తారు ఆఫీసర్స్ కూడా. అప్పుడున్న ఆఫీసర్లు ఎవరైనా కానీ కిందికేసి మీద దాకా సిఏలు ఉండని, డిఎస్పీ ఉండని, ఎస్పీ ఉండని, ఎవరైనా ఉండని ఏం చేస్తారు పాపం. వాళ్ళు బలహీనులు కదా, ఉమ్, ఏం చేస్తారు పాపము. మంత్రి చెప్తే చేయాల్సిందే కదా. అప్పుడు ఎక్స్ మినిస్టర్ చెప్తే, ఇప్పుడేమో ఎక్స్, అప్పుడు గవర్నమెంట్ ఆలేదే కదా. ఏం చేస్తారు పాపం ఇద్దరు సిఏలు, ఓ డిఎస్పీ, ఒక ఎస్పీ ఏం చేస్తారు పాపము. పాపమేనంటారా? పాపం ఏం చేస్తారు అంతే కదా. మరి 100 కోట్లు అప్పు ఎందుకైంది సార్ జగ్గారెడ్డికి? నాదా పండుగలకు బాగా అవుతాయి, నాకు ఫెస్టివల్స్ బాగా చేస్తా కదా. వేరేలకు నాకు వేరే అప్పులు ఎందుకు ఉంటాయి? ఆ ఫెస్టివల్స్ అది ఇది అది వేరేదమ్మా. ఎలక్షన్స్ కి ఏమీ ఖర్చు పెట్టలేదు అయితే? ఎలక్షన్స్కి అన్ని డబ్బులు నాతో లేవు కదా, కాబట్టి నేను పెట్టలేకపోయాను. వాళ్ళకి డ్యాములు చాలా కట్టిరు, మస్తు పైసలు ఉన్నాయి హరీష్ రావు దగ్గర. వాళ్ళదేం పెద్ద ఇష్యూ లేదు కదా. హరీష్ రావుకి ఏముంది, ఒక రాత్రి అర్జెంట్ కావాలని 100 అంటే 100 పంపుతాడు, 1000 అంటే 1000 కోట్లు పంపుతాడు. హరీష్ రావుకి పైసలు కొదవ లేదు కదా, ఉంటాయి కదా, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎట్లుంది సార్ మీ 50 రోజుల పాలన? సాఫీగానే సాగుతుంది అనుకుంటున్నారా? 50 రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సీఎం రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇమ్మీడియట్లీ ఈ ఉచిత ఆర్టీసీ మహిళల ప్రయాణం అనేది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్. ప్రతి ఇంట్లో మహిళలు, నేను అనుకుంటే ఈ పాటికి కోట్లలో పోయి ఉంటుంది ప్రయాణం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మహిళలు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో చేస్తున్నారు. ఇది మొదటి సక్సెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రెండవది, నిన్నే సీఎం రేవంత్ రెడ్డి గారి రివ్యూ చూసినాను. దామోదర్ రాజనరసింహ గారిది ఆరోగ్యశ్రీ, నిబంధనలు ఏం లేకుండా ఆరోగ్యశ్రీ స్టార్ట్. 10 లక్షల రూపాయలు దాకా ఎంతైనా మీరు వాడుకోవచ్చు, దవాఖానలో అప్పులు చేయకుండా. ఉమ్, ఒక భర్త ఇబ్బంది ఉన్నాడు, హాస్పిటల్లో ఇల్లు అమ్మాలి, బంగారం అమ్మాలి, తాకట్టు పెట్టాలి అనే అవసరం లేదు ఓ మహిళకు. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది నిన్న రివ్యూ మనం చూసినాం పేపర్లో. yes. రెండవ సక్సెస్. మిగతాది ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు. అది రుణమాఫీ విషయం కానీ, లేదా 2500 మహిళల విషయం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా స్టెప్ బై స్టెప్ చేస్తారు, నో ప్రాబ్లం. సో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అంటేనే ఒంటి కాలు మీద లేచిన జగ్గారెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయనతో సఖ్యతగా మెలగడం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఏమైనా వ్యూహాలు? సీఎం రేవంత్ రెడ్డి అయినాక కాదు ఇది. రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు ఓపెన్గా మాట్లాడినా, ఇంటర్నల్ కూడా మాట్లాడినా. పీసీసీనా కూడా కొన్ని రోజులు మాట్లాడిన అనుకుంటా, కొన్ని నెలలు. ఒక 15 నెలల కిందట, అంటే రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి తెలంగాణ జోడో యాత్ర పోయిన నవంబర్, అంటే ఎలక్షన్ అంటే 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయిపోయింది. ఒక సందర్భంలో మాకు సీనియర్ నాయకులు 40 మందిని రాహుల్ గాంధీ గారు ఢిల్లీ పిలిపించినప్పుడు మేము ఆయన ఇచ్చిన సందేశంలో, దయచేసి మన గవర్నమెంట్ రావాలి, ప్రజలు కోరుకుంటున్నారు, మీరందరూ కలిసిమెలిసి ఉండుండి, ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకుందాం, బయట మాట్లాడకండి అనే వారి రాహుల్ గాంధీ గారి సందేశంలో భాగమే జగ్గారెడ్డి యొక్క మౌనం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లోనే జగ్గారెడ్డి యొక్క మౌనం. ఇక ఎవరికి పర్సనల్గా పంచి లేదు. ఇక ఇది అక్కడి నుంచి దాదాపు 18 నెలల నుంచి జగ్గారెడ్డి ఏది ఉన్నా లేకున్నా మాట్లాడొద్దు అని ఒక లైన్ తీసుకున్నా, ఆ మాటలన్నీ కూడా బంద్ చేసిన. ఏంటి సార్, ఏంది మీ ఇద్దరి మధ్య గొడవ అసలు? పోటీ రాజకీయం కదా, వేరే ఏముంటాయి, పోటీ రాజకీయము. ఆయన పీసీసీ కావాలనుకున్నాడు, నేను కావాలనుకున్నా, ఇంక చాలా మంది కావాలనుకున్నారు, అనుకుంటాం కదా, అది సహజంగా ఉంటుంది కదా. అది అంతే. ఒక క్లాస్లో ఎట్లా పోటీ పడతామో, కాలేజీలో చదువులు ఎట్లా పోటీ పడతాం, రాజకీయాలలో అదే పోటీ. అదే పోటీ, రాజకీయం పోటీ. రాజకీయ పోటీల భాగమే ఈ విమర్శలు. ఒకటే పార్టీ కదా, ఒకటే పార్టీ. ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా పరీక్షలు ఒకటే అలగలగా ఉంటాయి, కానీ ఒకటి ఉంటాయి. పేపర్ ఒకటే, పేపర్ వేరే వేరే ఆన్సర్ షీట్ ఉంటుంది కదా. క్వశ్చన్ ఒకటే కావచ్చు, ఆన్సర్ షీట్ వేరే కదా.
ఒకటే పేపర్లో ఎంత ప్రాణస్థితిలో ఒకటే ఆన్సర్ షీట్లో రాస్తారా? కాబట్టి అట్లుంటుంది, సహజం, అది మామూలు అదంతా. కాంగ్రెస్ ఎందుకు పోటీ పడుతుంది బీజేపీ మీద, బీజేపీ ఎందుకు పడుతుంది కాంగ్రెస్ మీద అంటే రాజకీయ పోటీ కదా. మా ప్రజలు మా లైన్ ఇది, మా లైన్ అది వాళ్ళది. ఒకసారి ఇటు నచ్చుతారు, ఒకసారి అటు నచ్చుతారు ప్రజలు. ఇది రాజకీయం అంతే, వేరే ఏముంటాయి అంతే. గాంధీ భవన్లో టీంలు ఎక్కువ, మీకేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషిగా పేరుంది. రేవంత్ రెడ్డి సీఎంగా అనౌన్స్ చేసిన తర్వాత మీ ఫీల్ ఏంటి? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక 7 ఏళ్ళు పీసీసీగా ఉన్నాడు కాబట్టి ఆయనతోటి నేను ఆ రకంగా ప్రయాణం చేసిన, అదే సంబంధం. రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు పోటీ పడ్డా. నేను అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అప్పుడు నేను పోటీలో లేను, ఆ లైన్లో లేను. కాబట్టి అది మీకు కనబడదు. అది ఆ కాంపిటీషన్ లేదు కాబట్టి మా ఇద్దరి మధ్యన పంచాయతీ లేదు. అదే కదా సార్ ఒకటి. రెండవది, రేవంత్, నేను లేదా ఇంకా చాలామంది లీడర్లు పోటీ పడ్డారు. ఇది లేటెస్ట్, ఇది కనబడ్డది మీకు. కాబట్టి పడదు అనేది మీడియా వర్షన్. మీడియా నేను ఒకటంటే మీరు 10 వక్రీకరించుకునే 10 అనుమానాలు మీకుంటాయి. అది మీరు ఎట్లా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మాకే కదా సార్, చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఒక సీనియర్ గా ఇప్పుడు నేను ఒక ఆలోచనతో నా ఆలోచన ఎదుటి వ్యక్తులకు ఏం తెలుస్తుంది, నాకే ఒక్కరికే తెలుస్తుంది కదా. దాంట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది. దాని గురించి మనం ఆలోచన చేయలేము. అల్టిమేట్ చర్చల్లో సిస్టమ్ నడుస్తుంటుంది. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైనా ఉండని, ఇక ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి, ఇంకా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కొత్త ఆయన వస్తాడు. మళ్ళీ ఆ పీసీసీ మాట చెప్పింది తినాల్సిందే. పీసీసీ అంటే ఎవరైనా రాహుల్ గాంధీ, అంతే, ఎండ్ ఆఫ్ ద డే హెడ్. అక్కడి నుంచి ఈయనకు డైరెక్షన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి మాకు డైరెక్షన్స్ వస్తుంది. మేము ఒక్కోసారి అక్కడ డైరెక్ట్గా పంపలేమని మేము ఈడ ఇస్తాం డైరెక్షన్. అది అంతే. ఇక మా బాధలు అక్కడ పోతాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి కోఆర్డినేట్ చేయలేరు అనే ఫీల్లో ఉన్నారు చాలా మంది ఇంతకుముందు పార్టీలో. ఇప్పుడు మంత్రివర్గంతో సీఎంకి కోఆర్డినేషన్ సఖ్యత పొసుకుతుంది అంటారా? మీరు అడిగే ప్రశ్న నేనైతే ఎక్కడ వినలేదు. అది కనబడలేదు, ఇంటర్నల్గా మాకు కనబడలేదు. డిఫరెంట్ సీనియర్స్ వేరు, జూనియర్స్ వేరు, కొత్తగా వచ్చిన వీళ్ళు బ్యాచ్లు ఉండే, ఇప్పుడు అందరు ఒక్కళ్ళే కలిసి ఇవన్నీ ఏముండే. ఇక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన లైన్ ప్రజలను చూసుకోవాలి, పథకాలు అమలు చేయాలి, పార్టీని నడిపించుకోవాలి, భవిష్యత్తు రాజకీయాలు ఆయన చూసుకోవాలి. అది సీఎం లైన్, సింగిల్ లైన్ ఉంటుంది. ఆయనకి ఫస్ట్ పవర్, సీఎంగా ఆయనకి ఫుల్ పవర్స్ ఉంటాయి. శాఖల వారిగా క్యాబినెట్ మంత్రులు, అందులో సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మినిస్టర్ కావచ్చు, కానీ ఆయన పరిధి శాఖకు సంబంధించింది చూస్తాడు. మిగతా సీనియర్స్ కోమారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇంకా శ్రీధర్ బాబు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ, ఇట్లా మా మినిస్టర్స్ ఎవరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కానివ్వండి, మనం ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఇక వాళ్ళ పనులు చూసుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడైనా అడిగినప్పుడు ఆ సిస్టమ్ నడుస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ క్యాబినెట్ మినిస్టర్లు ఎక్కడ కూడా చేయరు. క్యాబినెట్ మంత్రుల పనితీరు వేరే ఉంటుంది, సిస్టమ్. సీఎంకి ఓవరాల్గా అన్నిటి మీద ఉంటుంది, అది సిస్టమ్. అది కాబట్టి మీరు అడిగిన నెగిటివ్ ప్రశ్న నేను మా పార్టీలో అది లేదు, నేను వినలేను. అది లేదు అనేది నా అభిప్రాయం. సార్, మీరు ఈ సిచ్యువేషన్ లేదంటున్నారు. అటు బీఆర్ఎస్ చూస్తే మూకుమ్మడి దాడి చేస్తుంది సీఎం మీద. మరి ఇటు నుంచి చూస్తే ఒక్కళ్ళిద్దరు రెస్పాండ్ అవుతున్నారు, లేదంటే సీఎం రెస్పాండ్ అవుతున్నారు. మీ నుంచి ఎందుకంత ప్రాపర్ రెస్పాండ్ లేదు? మరి సీఎం సపోర్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళకు ఎగ్దం 9 ఏళ్ళ తర్వాత పవర్లో ఉండి పవర్ పోయేసరికి వాళ్ళకి పిచ్చెక్కి వాళ్ళకి పిచ్చెక్కింది. వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయింది. కేటీఆర్కి, హరీష్ రావుకి మైండ్ ఖరాబ్ అయింది వాళ్ళకి. ఇక పిచ్చోళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడితే ఎట్లా? ఒకటి, ఏది మాట్లాడితే ఎటు పోతుందో. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సీఎం రేవంత్ రెడ్డి కొంత మాట్లాడితే బెటర్ అనేది కొంత లైన్ ఉన్నది. అది అట్లా ఇంకా 3-4 నెలలు కానీ అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్తారు. ఇక మా మంత్రులు ఎంత ఆడాలో ఆడుకుంటారు వాళ్ళతోటి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోండి, ఇక వాళ్ళ ఫుట్బాలే వాళ్ళకి. ఇక అది కాదు సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మన కోమారెడ్డి ఉన్నాడు, తట్టుకుంటారు వీళ్ళు. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, మాట చెప్తున్నా. ఇంకా స్టార్ట్ వెళ్ళలే. ఇవన్నీ కత్తులన్నీ అట్లున్నాయి. ఇంకా ఈ కత్తులని బయటికి వెళ్తే వాళ్ళు ఉన్నాయి 2 కాదు 2 సంధించే టైం ముందు మరి తక్కువ ఆయన కత్తులేడా? వాళ్ళతో 1-2 కత్తులు అవి. మనతో 100 కత్తులు ఉన్నాయి. తయారు చేయలేదు కత్తుల్ని, అంతే. ఎప్పుడో ఇవన్నీ
కత్తులు ఇప్పటి కావు ఇవన్నీ. తాకులు తిని తాకులు అంటే తట్లు తిని తాకులు తిని తయారైనయి ఇవన్నీ. అయ్యేమున్నది వెన్న ముద్దలు తిరిగి పెరిగినాయి అవన్నీ. వాళ్ళేడ తట్టుకుంటారు. కదా! ఆ! ఆ! కరిగిపోతాయి ఇట్లా. మా తలవాళ్ళు ఎళ్ళినాయంటే బయటికి. మా కత్తులు ఎళ్ళినాయంటే అవి కాబట్టి అంత ఈజీ కాదు. ఇంక వీళ్ళ మా వోళ్ళ యాక్టింగ్ ఏం చూసిర్రు వాళ్ళు బయటికెళ్తాయి గానీ తట్టుకోరు వాళ్ళు. కేటీఆర్, హరీష్ రావుతోటి ఆడైతది. నాకు తెలుసు కదా! ఆళ్ళతోటి కాదది. ఆళ్ళ కెపాసిటీ లేదది. ఆళ్ళేదో అయ్యా గవర్నమెంట్ ఇచ్చిండు కుర్చీల మీద కూర్చొని ఆడతారు గానీ, ఇట్లా ఫీల్డ్‌లో ఆడేద్దాం వాళ్ళకి ఆడుంది. ఆళ్ళకది. మీరు చూడలేదా మా పార్టీలో ఎట్లా ఆ! ఏమంటావు? ఆ! మరి వాళ్ళేడ తట్టుకుంటారు ఆళ్ళతోటి ఆడైతుంది. ఆడుకుంటారు మా వోళ్ళు. ఇంకా జర ఆగు 6 నెలలు ఆగు. ఒక్కొక్కరు బయటికెళ్ళిరంటే సరే సార్. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మొన్న రీసెంట్‌గా పొన్నం గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థించారు. అవును. అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంచెం సమన్వయం పాటిస్తే బావుంటుంది గదా! ఎందుకంటే ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లుండాలి? కొంచెం డిగ్నిఫైడ్‌గా ఉండాలి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళంటే ఎన్నో మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. అట్లా లేదు. ఈ సాంప్రదాయం వాళ్ళే తెచ్చిర్రు. సన్నాసులు, దద్దమ్మలని సాంప్రదాయం తెచ్చింది కేసీఆరే. కాబట్టి దానికి డబల్ తిట్లు తిట్టాల్సిందే. రూలింగ్‌లో ఉన్నాం కదా! మేము ఇట్లా అణిగిమణిగి ఆడు అపోజిషన్ ఉన్నవాడు రూలింగ్‌లో ఉన్నప్పుడు తిట్టొచ్చు, వాడు అపోజిషన్‌లో తిట్టొచ్చు అంటే అట్లుండదు. రాజకీయాలలో అట్లుండదు అట్లా. ఎవరైనా అంతే. వాళ్ళైనా మేమైనా అంతే. అధికారంలో ఉన్నాం కదా! ఆళ్ళు తిడితే మేము తలకాయ వంచుకోవాలి కదా! అది ఎట్లయితది? ఆపే పని లేదంటారా? సమస్య లేదు. దానికి ఇంకా డబల్ మా పొన్నం ప్రభాకర్ ఇంకా తక్కువ అన్నాడు ఇంకా. ఎందుకంటే సెన్సార్ వస్తది బాగుండదని. లేకపోతే అసలు ఇక చచ్చిపోవాలి అసలు మా పొన్నం ప్రభాకర్ మాటలకెళ్ళితే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అది? అంటే ఒకటి నేను మొన్న కూడా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుసుడు తప్పు పట్టొద్దు. వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, కలిసిర్రు. 9 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్లు ఎమ్మెల్యేలకు లేకుండే. వాళ్ళ పార్టీ వాళ్ళకి లేదు, మాకు లేకుండే అపోజిషన్ వాళ్ళకు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ, అప్పుడు ఎన్టీ రామారావు, తర్వాత మా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా ఈ సీఎంలు అంతా ఏ సీఎం అయినా అపాయింట్మెంట్ల సిస్టమ్ ఉండే. ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కలవచ్చు ప్రజాస్వామ్యంలో ఫుల్ కలిసారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 9 ఏళ్ళలో అపాయింట్మెంట్ సిస్టమే లేదు కేసీఆర్. వాళ్ళే మళ్ళా ఇప్పుడు రెక్కలొచ్చిన కొత్త పక్షికి ఎంత ఆనందం ఉంటుందో ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలకు అంత ఆనందము లోపల ఉంటుంది. ఇప్పుడు అరే నీ అమ్మ మన కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గర ఎప్పుడు పోలేకపోతే ఈ 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాము, అపాయింట్మెంట్లు దొరకకుండే. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాళ్ళు అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చిండు. మంచి సాంప్రదాయాన్ని సీఎం ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముంది ఏందో నేను ఇంకా వినలేదు. కానీ నా అభిప్రాయాలు ముఖ్యమంత్రికి చెప్పిన. ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి ఎమ్మెల్యేలు వస్తున్నారు, నువ్వు వాళ్ళకు రిసీవ్ చేసి మంచి పని చేసినావు, అది ఓకే. అది సీఎంగా నువ్వు ఆ సీఎం దగ్గర దొరకలేదు, మళ్ళీ అది మంచి మెసేజ్. కానీ నేనేమన్నా అంటే ఒక 15-20 మంది ఎమ్మెల్యేలను లేపాడేసా అని చెప్పిన. నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిన. సరే ముఖ్యమంత్రి కదా పాపం ఆయన అప్పుడే బయటపడద్దు కదా నా ముందు. వింటున్నాడు అంతే. వింటున్నాడు ఆయన. వినుకుంటా అట్లనా అంటున్నాడు. నేనన్నా నువ్వు విను, నువ్వేం చెప్పాక నాకు. నువ్వు ఏదో చెప్పాలని కూడా నేను ఎక్స్పెక్టేషన్ చెయ్య. నువ్వు చెప్పొద్దు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి వేరు. ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి నువ్వు మళ్ళీ నాకు ఒకటి చెప్పా, నేను బయట ఒకటి చెప్పా, మళ్ళీ అది ఎటు ఎటు అవుతుందో నువ్వేం చెప్పకు నాకు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఇక శత్రువే మనకు బీఆర్ఎస్. శత్రువు నమ్మకు. శత్రువు తలకాయ వచ్చిండు అన్నట్టు అది ప్రమాదమే. మళ్ళా మనకు కొట్టేసాలు, వంగినప్పుడే తలకాయ కొట్టేసాలు అంతే. కాబట్టి నేనైతే ఆయనకు ఒక మాట అయితే చెప్పేసిన, ఒక 15-20 మందిని పడేసి వాళ్ళకి జాయిన్ చేసి పడేసి, ఆలోచన ఎవరన్నా వస్తే కాదనకు, పడే అని చెప్పేసి ఎవరన్నా లైన్ లో ఉన్నారా అంటున్నారు సార్. కాంగ్రెస్ లో సీనియర్స్ అంటున్నారు బీఆర్ఎస్ నుంచి రెడీగా ఉన్నారు ఇప్పుడు 15-20 మంది రావడానికి. నేను టచ్ నేను సిస్టంలో లేను కదా.
నేను ఎమ్మెల్యే ఉండుంటే కొంత తెలుస్తుండేనేమో. నేను అల్లే లేను ఇప్పుడు కదా! ఇన్ని చెప్పారు ఇంకేం లేకపోవడం ఆ! సార్. ఆ! ఎమ్మెల్యే ఉంటేనేమో నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుండే. ఆ! ఎమ్మెల్యే లేను గదా! మీకు ఇంతకు అక్కడ మించే ఏమైతుందనో నాకు తెలవదు సెక్రటేరియట్‌లో. అంతకు మించే ఇన్ఫర్మేషన్ ఉందంట మీకు మాకు తెలుసు. లేదు ఉండదు తెలవదు. ఎందుకంటే నేను అంత పెట్టుకోను గూడా. హ్మ్. ఎందుకు మనకెందుకు అదంతా. ఆళ్ళు అదే చూసుకుంటారు బీఆర్ఎస్‌లో అదంతా. గూడా ఒక మంచి రూల్ ఉందంటలెండి. పోతే మళ్ళీ వచ్చే పని లేదని. బీఆర్ఎస్‌లో రూల్ ఉందంట. ఇటు నుంచి పోతే మళ్ళీ తిరిగి వచ్చేదానికి లేదు నెక్స్ట్ బీఆర్ఎస్ గెలిస్తే. నేనైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పిన. హ్మ్. "నువ్వు ఎట్లా ఇప్పుడు 15,000 మంది లేపాడేసేసేయి. ఖతమైపోతాడు కేసీఆర్. ఇక డౌన్ అయిపోతాడు రాజకీయంగా. హ్మ్. ఇక నెక్స్ట్ 5 ఏళ్ళు గూడా ఇంకేముంటది. ఇక నువ్వే అట్లా దున్ని పడేసేయి" అని చెప్పిన. అంతేనా? అది కూడా ఏమన్నారు చెప్పిన. దానికి? స్పందించారా? ఈనాళ్ళు అంతే చెప్పొద్దనేమి. హ్మ్. ఏదైనా చెప్పాలని నేను ఎక్స్‌పెక్టేషన్ చేయొద్దు సీఎం హోదాలో రేవంత్ రెడ్డితోటి. హ్మ్. ఇప్పుడంతా బానే ఉందా సార్? మంత్రివర్గంతో గాని, సీఎంతో గాని అంతా పార్టీలో అంతా మంచిగానే సాఫీగానే అంతా ఉందా? అంతా బాగానే ఉంది. ఉదయం 10:30, 11 గంటలకు మా క్యాబినెట్ ఎంటైర్ మినిస్టర్‌లు హ్మ్. సెక్రటేరియట్ పోతుంది. సెక్రటేరియట్ కలకలలాడుతుంది. హ్మ్. కామన్ పబ్లిక్ దరఖాస్తులు ఇస్తున్నారు. హ్మ్. సెక్రటేరియట్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ ఫైల్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటున్నారు పబ్లిక్ అంతా. హ్మ్. గతంలో ముఖ్యమంత్రి ఈ సెక్రటేరియట్‌కి పోకపోవడము, కొత్త సెక్రటేరియట్ కట్టినాక గూడా అసలది ఒక మైదానం తీరుండే. నేను మొన్న ఓరిని అడిగితే అంటున్నారు. అసలు స్కూటర్ గూడా పార్కింగ్ జాగా లేదంట హ్మ్. సెక్రటేరియట్‌లో. ఆ! ఫుల్లు అంటే ఉన్నారంట. జనం బానే మొత్తం ఉన్నారు. జనం అట్లా వచ్చేస్తుర్రంట. 3 గంటల నుంచి డైరెక్ట్‌గా అంతకుముందు ఉండే గదా! ఆ పోయి వాళ్ళ సెక్షన్‌లలో పెండింగ్ ఫైల్ టు ఫైల్ ఫాలో అప్ చేసుకునే సిస్టమ్ ఉంటది గదా! హ్మ్. కామన్ పబ్లిక్ దరఖాస్తులు ఉంటాయి గదా! ఇక మా మంత్రుల శాఖలన్నీ గూడా రివ్యూల మీద రివ్యూలు, రివ్యూల మీద రివ్యూలు. నేతలు కలుస్తున్నారనే టాక్ అయితే మా బాగానే ఉంది. కార్యకర్తలు, నాయకులు కలుస్తున్నారు. ఫైల్స్ చూస్తున్నారు. అధికారుల రివ్యూస్ నడుస్తున్నాయి. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నాయి గదా! దానికి అందరూ హ్యాపీగా ఫీల్ అయితారు గదా! పరిపాలన ప్రజల మధ్యలోకొచ్చింది అది. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు ప్రజల మధ్యలోకొచ్చేసిర్రు. హ్మ్. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం విధానాలు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల తర్వాత ప్రజలకొచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం ఈరోజు సెక్రటేరియట్‌లో కనబడుతుంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పద్ధతి. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి మరి బాగలేదు. హామీల పరిస్థితి ఏంటి? ఏముందంత మొత్తం నాకి పడేసిర్రంత. ఖాళీ ఏం లేదంత. కుప్ప చేసి మరి పడేసిర్రు. హామీల పరిస్థితి ఏంటి సార్? 100 రోజుల్లో చేస్తారు. పూర్తి చేస్తారు. మరి చేస్తారు. 2,00,000 రుణమాఫీ 9దో తారీఖే అన్నారు. ఇప్పటి వరకు దాన్ని డబ్బులు ఏం ఊసెత్తట్లేదు. లేవు ఉంచకుండా తీసుకుపోయారు. అంతా ఖరాబ్ చేసేసారు సిస్టము. అది ఇప్పుడు అంతా వ్యవస్థనంతా ఖరాబ్ చేసిర్రు. దాన్ని సెటరైట్ చేస్తున్నారు కూర్చొని. బాగా ఇబ్బంది పడుతున్నారు. చెయ్యాలి. ఏం చేస్తాం? ఏదో చేయికొచ్చిన కొడుకు ఇల్లు దిద్దుతాడని చెప్పి తాళం చేతులిస్తే, వాడంతా దాన్ని అంతా దు దుబారా చేసి పోతే ఏం చేస్తాడయ్యా? కర్మరా అనుకుంటే ఇప్పుడు నెత్తివాల కొట్టుకోవాలి. ఇగ మళ్ళా తండ్రికి తప్పదు గదా! ఎన్ని రోజులు పడతది సార్? అట్లేం లేదు. ఈయన బాగా కష్టపడుతుర్రు సీఎం గాని అందరూ టీమ్. బట్టి విక్రమార్క దాని మీద ఫైనాన్సు సంబంధించింది. ఎందుకంటే 2 శాఖలు ఏం లేదు గదా! ఫైనాన్సు మినిస్టర్‌గా అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్. వేల కోట్లు గదా! వేల కోట్లు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో 80,000 కోట్లు డ్యూస్ అంటే మాటలు గాదు గదా! మరి అధికారంలోకి రాగానే కాళేశ్వరం విషయంలో అసలు ఇది జేస్తాం, అది జేస్తాం అన్నారు. అది గూడా లేదు నత్తనడకే ప్రాసెస్. నడుస్తుంది. ఇదంతా ప్రాసెస్. మనమేదో మనం అంటే అయిపోయేది గాదు గదా! దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్సు నిజం ఎంత? అబద్ధం ఎంత? అవన్నీ చూసుకున్నాక ఆల్రెడీ సీఎం దాని మీద కమిటీ చేసిండు. విజిలెన్స్ గూడా ఎంక్వైరీ చేస్తుంది గాబట్టి, ఈ ప్రాసెస్ అయినంక ప్రజల ముందు పెట్టి ఏం జేయాలనేది అప్పుడు ఆలోచన జేస్తారు. సో, ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పిచ్చ కాన్ఫిడెన్స్‌గా ఉంది. అటు బీజేపీ చూస్తేనేమో శ్రీరాముడు, శ్రీరాముడు అంటుంది. మరి ఈ రెండిటి మధ్యలో నుంచి కాంగ్రెస్ ఎట్లా బయటకొస్తది? ఎందుకంటే ఖజానా లేదు, హామీలు ఇంకా అమలవ్వట్లేదు. కొంతమంది అర్థం చేసుకున్నప్పటికీ గూడా హామీలు ఇచ్చారనే కొంచెం ఎంతో కొంత నెగటివిటీ అయితే వస్తది గదా సార్! ఒకటి వీటన్నిటిని దాటి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో 2 పార్టీల మధ్యలో యుద్ధం. అంతేనా? కాంగ్రెస్ ప్యూర్ సెక్యులర్. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు. ఈ 3 కలిసిమెలిసి ఉంటేనే స్వతంత్ర ఉద్యమం సక్సెస్‌ఫుల్ అనేది ఒక ప్రయత్నంలో భాగమే ఇదంతా జరిగింది. హ్మ్. కాంగ్రెస్ అధికారం కోసము మత రాజకీయాలు ఎప్పుడు కూడా చెయ్యదు, చెయ్యపోదు.
ఇది కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యామిలీ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ పాలసీ. ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ పుట్టింది. అంతకుముందు ఇంకోటి పుట్టించారు. ఇది కేవలము హిందువుల యొక్క భావజాలం మీదనే రాజకీయం చేస్తుంది. దానికి కొంత ఏంది, దానికి భగవంతుడు అనే ఒక పేరు మీద వ్యవస్థ నడుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు అయోధ్య లైన్ తీసుకున్నారు. వాళ్ళు శ్రీరాముని, సీతమ్మని, శ్రీరాముని మొక్కుతాము. అట్లాగే అక్కడ యేసు ప్రభుని మొక్కుతాము, గౌరవిస్తాము, మొక్కుతాము. అట్లాగే అల్లాని మొక్కుతాము, గౌరవిస్తాము. ఇది భారతదేశ యొక్క సాంప్రదాయం. రాజకీయాల కోసం సాంప్రదాయాన్ని తుంగలు దొక్కే ప్రయత్నం రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం చెయ్యదు. కాబట్టి ఇక్కడ ఏ రకంగా అధికారం రావాలి అనేది బీజేపీ యొక్క లైన్, ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్. ఎమోషనల్లీ రెచ్చగొట్టి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది ఏదయ్యా అంటే మతమే. ఆ మతంలో ప్రయోగమే ఈ యొక్క అయోధ్య రామాలయం. ప్రధానమంత్రి మోడీ ఒక్కడే మొక్కుతాడు శ్రీరాముడు, రాహుల్ గాంధీ మొక్కడు అనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నారు. ఆయన ఒక మనిషిగా హిందూగా రాహుల్ గాంధీ గారు ఇంట్లో మొక్కుతాడు. కానీ రాహుల్ గాంధీ గారు సీతారాముని రాజకీయం చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాహుల్ గాంధీ గారు చెయ్యడు. వీళ్ళకేమో తప్పదు, బీజేపీ వాళ్ళకేమో తప్పదు. సీతారాముడు అనే మాట లేకపోతే రాజకీయంగా వాళ్ళకు రాజకీయ బతుకు తెరువు లేదు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. నేను గుడి కట్టడము కట్టొద్దన మీద మాట్లాడతలేను. నేను రాజకీయాలకు భగవంతుడు ఏందన్నది కనెక్ట్ చేయొద్దు. సీతారాముడు ఓన్లీ బీజేపీలకే దేవుడా, మోడీకే దేవుడా? రాహుల్ గాంధీకి గాంధీ మహాత్మా గాంధీ ఏమన్నాడు? రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అన్నాడు కదా. ఈశ్వర్ అల్లా అంతే కదా అన్నది. సబ్కో సమ్మతి దే, ఇంతే కదా. మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు అన్నప్పుడు మోడీ గారు ఉన్నారా? పుట్టినప్పుడు లేడు కదా, పుట్టలేడు కదా ఇంకా అప్పటికి. కాబట్టి వాళ్ళు రాజకీయంగా బతకాలి, ఎట్లా ఈజీగా బతకాలి, అందులో భాగమే సీతారాముని యొక్క దేవుని యొక్క ఈ యొక్క ప్రయోగం. రాజకీయంగా ఆ దేవుణ్ణి ప్రయోగంలో పెట్టారు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. యూనో ఇప్పుడు బియ్యం బియ్యం ఏమి అక్షంతలు ఎన్ని అని తెస్తారు వీళ్ళు. ఇప్పుడు అక్షంతలు ఇప్పుడు రైస్ మిల్లలకి బియ్యం తెస్తున్నారు, అది తెచ్చి మనకు సెంటిమెంట్ ఆడవాళ్ళకు ఇంటింటికి పోనా నెత్తి మీద చల్లుకుంటున్నారు. అసలు జనరల్ బియ్యం మనం నెత్తి మీద చల్లుకుంటాము, ఇంట్లో కూడా మామూలుగా చూడండి, అది సహజంగా చల్లుకుంటాం మనం, కొత్తగా చల్లుకునేది ఏం లేదు. అదొక ఎమోషనల్ అంతే, కల్చర్ కదా సార్. ఆ కల్చర్ని వాడేయాలి. అందులో ఆడవాళ్ళు ఫస్ట్ కనెక్ట్ అవుతారు, యూత్ తర్వాత కనెక్ట్ అవుతారు. ఇక అందులో వీళ్ళు చూడరు, అరే మోడీ గారు మాకు గ్యాస్ ధర పెంచిండని చూడరు, పెట్రోల్ ధర పెంచిండని చూడరు, డీజిల్ ధర పెంచిండని చూడరు. అరే ఈ సంవత్సరానికి 2 కోట్ల మందికి జాబ్స్ ఇస్తానన్నాడు, ఇయ్యలేడని చూడరు యూత్. ప్రతి పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను మోడీ అన్నాడు, అది అడగరు వీళ్ళు. ఈ అక్షంతలు తీసుకోపోయి నెత్తి మీద అనుకుంటున్నారు, ఓట్లేస్తున్నారు. మరి ఏం చేస్తాం దానికి? ఇక ఆ ప్రజలకు ఉండాలి, దేవుడే, అక్షంతలే. మరి ఈ కథ ఏంది అని అడగాలి కదా వీళ్ళు. వాళ్ళు అడగపోతే మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు గుద్దేస్తారు, అక్షంతలు వేయగానే ఓట్లు గుద్దుకుంటావు, మళ్ళీ 5 ఏళ్ళు నీకు ఓటు దొరుకుతాడు బీజేపీడు, మళ్ళీ సేమ్ సిలిండర్, మళ్ళీ అక్షంతలు వస్తాయి 5 ఏళ్ళకు, అవి వేరే అక్షంతలు వస్తాయి. ఇప్పుడు సీతారాముడు అయిపోతుంది ఇక, మళ్ళీ అప్పటికి శ్రీకృష్ణుడు వస్తాడు. మరి ఇంకా వీళ్ళే కదా ఇంత మన చరిత్రలో వీళ్ళే ఉన్నారు కదా, సీతారాముడు శ్రీకృష్ణుడే కదా. మరి బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటి? మరి బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా, వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 14 ఏఐసిసి పార్టీ డైరెక్షన్స్ ఇచ్చింది అని నిన్న మీటింగ్లో చెప్పిండు. 14 గెలవాలని కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు మనోళ్ళంతా నిన్న చర్చ జరిపారు. మన ఇన్ఛార్జ్ దీపా మున్షీజీ గారు, మా ఏఐసిసి సెక్రటరీస్ అంతా నిన్న చర్చ జరిగింది. ఇదంతా 14 సీట్లు గెలవాలి, ఇది మనకున్న డైరెక్షన్. తెలంగాణలో మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి, మన తెలంగాణ సీట్లు మనం యాడ్ చేయాలి, ఎంపీలను గెలిపియాలి అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొంత చర్చ నిన్న జరిగింది. అందులో ఒకవేళ మనము 14 మిస్ అవుతున్నాము అని అంటే 10 దగ్గరన్నా 10 పార్లమెంట్ సీట్ అన్నా మనం గెలుచుకోవాలి, ఇది తప్పదు అనే పార్టీ లైన్ నిన్న చర్చ జరిగింది. దీని మీదనే మా యొక్క పూర్తి ఎఫెక్ట్స్ పెట్టి పనిచేస్తారు. ఎంటైర్ స్టేట్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్ అందరం కూడా పనిచేయాలనేది నిన్న చర్చ జరిగింది ఎలక్షన్ కమిటీ నిన్న గాంధీ భవన్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఓకే. సో ఇది ఇవాల్టి నో యువర్ లీడర్. ఖచ్చితంగా రాజకీయాల్లో గెలుపు కోసం మాత్రమే తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని అధిష్టానం మాటే తన మాట అని కూడా జగ్గారెడ్డి గారు చెప్తున్నారు. అంతేకాదు అధిష్టానం కోరిక మేరకు 14 సీట్లు ఖచ్చితంగా తెలంగాణలో గెలిచేలాగా కూడా తను పనిచేస్తానని చెప్తున్నారు. ఇది ఇవాల్టి నో యువర్ లీడర్. దిస్ ఇస్ కృష్ణవేణి వీరమాచినేని. చూస్తూనే BRK న్యూస్, సైనింగ్ ఆఫ్.